ఎస్సీల వర్గీకరణను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఏపీ ప్రభుత్వ తొందరపాటు చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు విశాఖ నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీ కంటే పెద్ద రాష్ట్రమైన తమిళనాడులో ముఖ్యమంత్రి స్టాలిన్, కేరళలో లెఫ్ట్ పార్టీల ప్రభుత్వం ముఖ్యమంత్రి విజయన్లకు లేని ఆలోచన ఏపీకి ఎందుకు వచ్చిందంటూ ఆయన ప్రశ్నించారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాపీలను బుట్టలో పడేశారని ఆయన వ్యాఖ్యానించారు. ధనుజయ్ కుమార్, స్ఫూర్తి న్యూస్, విశాఖ సిటీ. చాలా బాధతో ఉన్నారు, కన్నీటితో ఉన్నారు, క్రోధంగా ఉన్నారు. నేను తెలియజేస్తున్నా సున్నితంగా, వర్గీకరణ జోలికే రాబా. నువ్వెవరా? నీకు వాడెవడో జడ్జిలు, వాళ్ళకి తల తిక్క జడ్జిమెంట్ అది. ఆ జడ్జిమెంట్ లో ఏముంది అక్కడ? దాన్ని బట్టి ఈయన వేసేస్తున్నావు. తప్పు ఇది. దీన్ని నేను ఖండిస్తున్నాను. వాళ్ళు అడగటం లేదు. ఖచ్చితంగా ప్రతి వర్కింగ్ జర్నలిస్టులకి మరి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ నాకు అర్జీ రాసింది, నేను వచ్చేది చేస్తానని తెలియజేస్తే నాకు ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నా. సార్, ఇది ఈవీఎంలు అనేది ఎవరి హయాంలో ప్రవేశపెట్టారు? అయ్యా, మా హయాంలోనే ప్రవేశపెట్టాం. మేము దొంగ పనులు చేయలేదు. మహిళలకు విద్యను అందించడంలో సావిత్రిబాయి పూలే చేపట్టిన సేవలు చిరస్మరణీయమని జంగారెడ్డిగూడ మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి వ్యాఖ్యానించారు. రిటైర్డ్ టీచర్లకు అభినందన సత్కార కార్యక్రమంలో శుక్రవారం నాడు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ముందుగా సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మల్లవరపు సత్యనారాయణ అధ్యక్షత నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. ధైర్యంతో, వాళ్ళ భర్త సహకారంతో అప్పట్లోనే బీఈడీ చేసినటువంటి ఏకైక ఉపాధ్యాయుని. మరి ఆమె చదువుకోవటమే కాకుండా మరి భర్త ఎంకరేజ్మెంట్ ద్వారా అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఆడపిల్లలు చదువుకోకూడదు, అలాంటి సిచ్యువేషన్ నుంచి ఆమె తనే చదువుకోవటమే కాకుండా తన తోటి స్త్రీలు కూడా చదువుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళని ఎడ్యుకేట్ చేసింది. ఆ ఎడ్యుకేట్ చేయటంలో మరి ఆమె ఎదుర్కొన్న సమస్యలు ఎలాంటివంటే, ఒక్కటి చెప్తాను. చదువు చెప్పడానికి కనుక వెళితే అప్పటి జనాలు ఆమె మీద పేడ చల్లేవారు. అయినప్పటికీ ఎలాంటి డిప్రెషన్కి, డిసెంకరేజ్కి లోన్. పశ్చిమ గోదావరి జిల్లాలో జంగారెడ్డిగూడెం పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 194వ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉన్నత పాఠశాలలో జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కేఎస్వి లోవకుమారి పుష్పమాలలు అలంకరించి నివాళులను అర్పించారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. అలాగే పీలా హరిప్రసాద్ గారు, యువ సేవా ఫౌండేషన్ విశాఖపట్నం, నిత్యం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో కొలువుదీరిన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం ఆలయ ప్రధాన అర్చకులు కె విజయ్ శర్మ పంచామృతాభిషేకాలను నిర్వహించారని ఆ ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమార్ దంపతులు తెలిపారు. ముత్యాలమ్మ అమ్మవారికి భక్తులు శ్రీదేవి, దిలీప్ కుమార్ ధూపదీప నైవేద్యాల నిమిత్తం ఆలయ కమిటీకి 5,116 రూపాయలు విరాళం అందజేసినట్లు ఆలయ నిర్మాణకర్త తెలిపారు. ఈ సందర్భంగా దాతలకు అమ్మవారి జ్ఞాపికను అందజేశారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. ఓం దుర్గాయే నమః, ఓం దుర్గాయే నమః, ఓం శివాయే నమః, ఓం మహాలక్ష్మీ నమః, ఓం మహాగౌరీ నమః, ఓం. పోక్సో కేసులో నిందితులకు 25 సంవత్సరాల పాటు కఠిన కారాగార శిక్ష విధించడం జరిగిందని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. పోక్సో కేసులో 6 మాసాల్లోగా నిందితులకు శిక్ష పడే విధంగా పోలీసులు చర్యలు చేపట్టారని జిల్లా ఎస్పీ చెప్పారు. కేసు దర్యాప్తులో ప్రాసిక్యూషన్ నిర్వహణలో క్రియాశీలకంగా పనిచేసిన అధికారులు, సిబ్బందిని ఎస్పీ వకుల్ జిందాల్ శుక్రవారం నాడు అభినందించారు. స్ఫూర్తి న్యూస్, విజయనగరం. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు, తల్లి బయట ఉన్నప్పుడు ముద్దాయి ఇంట్లోకి వచ్చి ఆమె మీద లైంగిక దాడి చేయడం జరిగింది. దాంట్లో ముద్దాయి బోయిన ఎరకన్న దోరా ఫ్రమ్ నేరేల వలస విలేజ్, రాంభద్రపురం మండల్. సో అతను ఆ పాపకి వరుసగా తాత అవుతాడు.
అతను ఆమె మీద లైంగిక దాడి చేయడం జరిగింది. ఇమీడియట్గా రాంభద్రాపురం పిఎస్లో క్రైమ్ నెంబర్ 126/24 అండర్ సెక్షన్ 65 బిఎన్ఎస్ అండ్ సెక్షన్ 5 రెడ్ విత్ 6 ఆఫ్ పాక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి డిఎస్పి బొబ్బిలి శ్రీనివాసరావు గారు ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. దాంట్లో విదిన్ టైం ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం, సైంటిఫిక్ లైన్స్ మీద ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈరోజు ఆల్మోస్ట్ 6 నెలల లోపల ఈరోజు ఆ కేసులో కన్విక్షన్ రావడం జరిగింది. ఆ కేసులో శిక్ష పడింది. సో ముద్దాయికి 25 సంవత్సరాలు రిగరస్ ఇంప్రిజన్మెంట్ అండ్ 5,000 ఫైన్ విధించడం జరిగింది. Please like, share, subscribe our channel.